యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఈ సమయంలో కొద్ది విషయాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తనలు 40వ అధ్యాయము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియ పరులకు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మీ సన్నిధితోడుగా ఉంచండి. ఘనమైన దేవుడు, బలమైన దేవుడు, నిజమైన దేవుడు తండ్రి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు, మా మాటలు, మా తలంపులు, మా ఆలోచనలు కాదయ్యా, ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుడు, గమనించినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాలలో మన చిత్తము జరిగించుకోవాలని మనం చూడకూడదు, కానీ మన జీవితాలలో దేవుని చిత్తం అనేది జరగాలి. దేవుని చిత్తము మన జీవితాలలో ఎప్పుడైతే జరుగుతుందో మనం సంతోషంగా ఉంటాం. దేవుడు కూడా మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. హల్లెలూయా. దేవుని చిత్తము ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో అది నీకు, నీ హృదయమునకు ఏమిస్తుందంట? సంతోషాన్ని ఇస్తుందంట. నువ్వు కష్టాల్లో ఉంటూ, నష్టాల్లో ఉంటూ, శ్రమంలో ఉంటూ ఎప్పుడైతే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క చిత్తమును ఈ భూమి మీద నువ్వు నెరవేర్చినప్పుడంట, ఆయన చిత్తమును జరిగించినప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తాడంట. ఎప్పుడు నువ్వు ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తావు అంటే, ఇక్కడ దావీదు భక్తుడు ఇంకొక మాట కూడా అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఆ మాట చూడండి, నీ ధర్మశాస్త్రము నా అంతరములో ఉన్నది. అంటే ఎప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని భూమి మీద చేయగలవు అంటే, ఎప్పుడు చేయగలవు? దేవుని వాక్యము ఎక్కడ ఉండాలంట? నీ అంతరంగములో ఉన్నప్పుడే నువ్వు దేవుని చిత్తమును నువ్వు భూమి మీద చేయగలవు. అంతే తప్ప మనిష్టానుసారంగా మనం చేసి, మనిష్టానుసారమైన పనులు మనం పెట్టుకొని, మనిష్టానుసారంగా మనం తిరుగుతూ ఏదన్నా సమయానికి వచ్చే తలికే మనం ఏం మాట్లాడతాం? అంతా దేవుని చిత్తమే. ఎవరి మీద చేస్తున్నాం? చేసేదేమో మనము, తలంచేదేమో మనము, ఇరకబోయేదేమో మనము, ఇరికిచ్చేదేమో మనము. అయితే ఆఖరికి వచ్చే తలికే అంతా దేవుని చిత్తము. కానీ ప్రేమడు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేస్తున్నప్పుడు అంట నీ జీవితంలో గలిబిలు అనేదే ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. దేవుని చిత్తము నువ్వు జరిగిస్తున్నప్పుడు అంట, దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు అంట, నీ జీవితంలో ఏముండదంట? గలిబిలు ఉండదు. గలిబిలు అంటే ఏంటి తెలుసు కదా మనకు. గలిబిలు అంటే అమ్మ ఇదెట్టనో అదెట్టనో అదట్టనో అని. దేవుని చిత్తము జరిగించినప్పుడు నీ హృదయం అంట సంతోషం చేత నింపబడుతుందంట. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉన్నది ఎవరి మాట ప్రకారము? దేవుని మాట ప్రకారం. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే దేవుని మాట ప్రకారము దేవుని చిత్తాన్ని జరిగిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సంకల్పానికి లోబడి దేవుని చిత్తమును భూమి మీద నెరవేరుస్తాడో అతని జీవితంలో సంతోషం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలోనైనా, నా కుటుంబంలోనైనా, ఎవరి జీవితంలోనైనా సరే దేవుని చిత్తం జరిగినప్పుడే ఆ కుటుంబం కావచ్చు, ఆ
ఆ వ్యక్తులు కావచ్చు సంతోషముగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని చిత్తాన్ని అందరూ జరిగించలేరు. ఎందుకని? దేవుని వాక్యానికి లోబడేవాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. దేవుని వాక్యానికి లోబడిన వాడు దేవుని చిత్తాన్ని జరిగించలేడు. కాబట్టి ప్రియుడు దేవుడా, దేవుడు ఏమంటాడంటే నీకు నీ జీవితంలో కష్టమైన నష్టమైన అది దేవుని చిత్తమే జరగాల. దేవుని చిత్తం జరిగినప్పుడంట ఆ ప్రతిఫలము కూడా వేరే ఉంటుంది. అందుకనే ఇక్కడ నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకెంతో సంతోషం. మరి మనం ఎంతమంది సంతోషంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలని మనం అనుదినం ప్రార్థన చేస్తాం, తెలుసు కదా. అమ్మ చేస్తారా? చేయరా? ప్రతి చోట చేస్తారు. పరలోక ప్రార్థనలు ఏముంది? పరలోకం ఉంటున్న మా తండ్రి నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్లు భూమి మీదలో నెరవేరను దాకా ప్రార్థన చేస్తే సరిపోద్దా? పరలోక ప్రార్థన చేస్తే సరిపోద్దా? వాక్యానుసారం మనం జీవిస్తేనే ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. అంతే తప్ప ఊరికే ఆ బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు కదా అని చెప్పేసి ఆ ప్రార్థన మటుకు మనం చేస్తే భూమి మీద ఏమి ఆయన చిత్తం నెరవేర్చబడదు. నీ చిత్తము నువ్వే చేసుకుంటా పోతా ఉంటావు అంతే. ఆయన చెప్పిన మాట నీ జీవితంలో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పరలోకంలో ఆయన చిత్తం ఎలాగ నెరవేరుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలంటే నీ హృదయంలో ఆయన చెప్పిన మాటలు ఎప్పుడూ జ్ఞాపకానికి. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే చూడండి, అదే ఆ మాట అంటున్నాడు చూడండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. కాబట్టి మీరిలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును. అమ్మసల్లే ఈ ప్రార్థన చేస్తానే ఆయన చిత్తం నెరవేరిపోద్దా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ ప్రార్థన మనం రోజు చేస్తూ ఉంటాం 3 పుట్ల నెరవేరుతుందా? అమ్మ నెరవేరుతుందా? నెరవేరుతుందా? అది నెరవేర్చబడాలంటే భూమి మీద ఆయన బిడ్డగా ఉన్న నీవు ఆయన వాక్య ప్రకారము జీవించాలా. 3 మాటలు కాదు కదా, 30 సార్లు ఆ పరలోక ప్రార్థన మనం చేసి ఆయన చిత్తాన్ని భూమి మీద చేయకపోతే భూమి మీద ఆయన చిత్తము జరగదు. అందుకే అంటాడు కదా, మీ వల్లనే అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచున్నది. కాబట్టి ప్రేమను తెలిపిట్లారా, ఇక్కడ పరలోక ముందు ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. ఎందుకంటే పరలోక రాజ్యానికి ఆయనే అధికారి కాబట్టి, భూమి మీద కూడా ఆయన అధికారి. అయితే మనం ఏం చేస్తున్నాం? మనకి ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు కదా, చాలా మంది అధికారులు ఉన్నారు. దేవుడు అధికారం అనుకుంటున్నామే కానీ అనేక సార్లు ఆయన అధికారాన్ని పక్కన పెట్టేసి ఏరే వారి అధికారం కింద మనము నడుస్తూ ఉంటాం. నిజమా కదా? ఆయన చిత్తం నెరవేర్చాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే ఎవరి చిత్తం నెరవేర్చినట్టు? ఇప్పుడు తాగేమనుకోండి, ఏంది మంచినీళ్ళు కాదు, తాగేమనుకోండి, ఎవరి చిత్తం నెరవేర్చినట్టు? దేవుని చిత్తమా? దేవుని చిత్తమా? ఎవరి చిత్తం నెరవేర్చినప్పుడు? భూమి మీద సాతాను చిత్తము నెరవేర్చినట్టు. లేకుంటే అబద్ధాలు ఆడే ఇంకోటి చేస్తామనుకోండి, ఇవన్నీ కూడా ఎవరి చిత్తం నెరవేర్చినట్టు? సాతాను. లేకుంటే నీ చిత్తం, నీ అలవాట్లు నువ్వు మర్చిపోలేకపోతున్నావు కాబట్టి నీ చిత్తాన్ని జరిగించుకుంటున్నట్టు. అంటే దేవుడి చిత్తం భూమి మీద నెరవేర్చబడలే.
దేవుని చిత్తము నీ జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నీ హృదయంలో సంతోషము ఉంటుంది. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కష్టాలున్నా, నష్టాలున్నా, సమస్యలున్నా, కష్టాలు లేని మనుషులు, సమస్యలు లేని మనుషులు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కానీ దేవుని చిత్తము నీ జీవితంలో జరిగినప్పుడంతా ఒకటే నీకు గుర్తు, ఎన్ని కష్టాలున్నా సరే నీ హృదయంలో ఏముంటుంది? సంతోషం అనేది ఉంటుంది, సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద మనం దేవుని చిత్తము నెరవేర్చినంత వరకు కూడా మన జీవితాలలో గలిబిలే ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం రోజు ప్రార్థన చేస్తుంటాం, పరలోక ప్రార్థన. ప్రార్థన చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుని వాక్య ప్రకారం మనం భూమి మీద ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం జీవించడానికి మనం ఏం చేయాలా? ప్రయత్నము చేయాలా. కాబట్టి ఇంకొక మాట మనం చూసినట్లయితే చూడండి, ఏంటి పరలోకమందున తండ్రి చిత్తము కాదో ఒకసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. మత్తయి 18:14 వచనం. ఒక్క నిమిషం. ఇక్కడ ఆయన చిత్తం ఏంటి? నువ్వు వాక్యానుసారము జీవించడం. ఇక్కడ ఆయన చిత్తం ఏంటి కాదంట? అమ్మ ఏంటి కాదంట? ఈ చిన్నవారిలో ఒకరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. అంటే మనం నశించిపోతున్నామంటే మనం ఎవరి చిత్తం తిరిగిస్తున్నాం? సాతాను చిత్తం. అంటే నువ్వు మారు మనసు పొందడము దేవుని చిత్తం, నశించిపోవడము దేవుని చిత్తము కాదు. అమ్మ నా వైపు చూడండి, మన విడిచిపెట్టండి. మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా చేర్చుకోవడము దేవుని చిత్తము, నువ్వు నశించిపోవడము దేవుని చిత్తము. నశించిపోవడం అంటే దేవునికి దూరముగా బ్రతకడం, దేవునికి అయిష్టమైన క్రియలు చేయడం. అందుకే చెప్తున్నాడు, ఈ చిన్నవారిలో ఒకడు కూడా నశించడము దేవుని చిత్తము. మరి దేవుని చిత్తం ఏంటంటే నువ్వు మారు మనసు పొందడమే దేవుని చిత్తము, నువ్వు నమ్మి బాప్తిసం పొందడమే దేవుని చిత్తము. నశించిపోవడానికి ఆపోజిట్ పదము, వ్యతిరేక పదం ఏంటి? రక్షించబడడం. అంటే ఎప్పుడు రక్షింపబడతారో? యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, నువ్వు నశించిపోవడము దేవుని చిత్తము కాదు, నువ్వు రక్షింపబడమే దేవుని యొక్క చిత్తము. మరి దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ హృదయములో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. నీ హృదయములో దేవుని వాక్యమునకు చోటు ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే భూమి మీద దేవుని చిత్తము జరుగుతుంది. హల్లెలూయా. భూమి మీద దేవుని చిత్తం జరిగినప్పుడంతా అక్కడ చాలా సంతోషం ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఏదో తోటలో దేవుని స్వరం విన్నంత వరకు కూడా అవ్వ ఆదాములు ఎలాగున్నారు? సంతోషంగా ఉన్నారా లేదా? ఎప్పుడైతే దేవుని చిత్తము కాకుండా వాళ్ళు ఇంకొకరి మాట విని వాళ్ళ చిత్తాన్ని జరిగించారో ఏమైపోయింది? అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు దేవుని చిత్తమును జరిగించకపోతే సమస్యలు మొదలవుతాయి. దేవుని చిత్తమును జరిగిస్తే నీ హృదయంలో నెమ్మది ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రేమ దేవుడి బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనము మారు మనసు పొందడం అంట దేవుని చిత్తము, రక్షింపబడడం అంట దేవుని చిత్తము, బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా జీవించడం అంట దేవుని చిత్తము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట దేవుని చిత్తము. నువ్వు రక్షింపబడాలనే దేవుని చిత్తం, నువ్వు క్షేమముగా ఉండడమే దేవుని చిత్తం, నువ్వు ఆరోగ్యముగా ఉండడమే దేవుని చిత్తం, నువ్వు దేవుని బిడ్డగా ఉండడమే దేవుని చిత్తం, దేవుణ్ణి మహిమపరచడమే దేవుని చిత్తం అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఇంకొక మాట మనం గమనిస్తే
చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12-11 చదవండి. అయినను ఆ ఆ ఆ ఆ ఆ చదవండి. ఆ ఆ ఆ ఆ ఒక్క నిమిషం, ఇక్కడ ప్రేమను నిలబెట్టడం గమనించినట్లయితే శరీరం ఎలాగ ఒకటిగా ఉన్నదో అవయవాలు ఒకటేనా? శరీరం ఒకటే, అవయవాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. కాళ్ళు శరీరమే, కానీ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, గుండె ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే ప్రేమను తెలిపినారా, మనము దేవుడు ఒక్కడే, సంఘం ఒకటే. అయితే సంఘంలో అక్కడ దేని గురించి చెప్పాడంటే వారికి ఇచ్చిన తలాంతుల గురించి చెప్పబడ్డాడు. మరి దేవుని చిత్తం ఏంటో, నీ తలాంతి ఏంటో, నువ్వు ఏ దానిలోనూ వాడబడతావో, దేవుని నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? మనము ఎప్పుడన్నా మనకు చిన్న జ్వరం వస్తూ ఉంటే శరీరంలో ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది లేదా? ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో కొంచెము మన శరీరము తేడా వస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ కూడా నువ్వు ప్రభువులోనికి వచ్చావు, ప్రభు మార్గంలో నడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుడి యొక్క శరీరముగా అంటే ఆయన సంఘముగా ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతులు ఏవో నువ్వు గుర్తించావా? శరీరం ఒకటే, సంఘం అంతా ఒకటే, మరి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏంటి అవి గుర్తించి వాటి యందు నువ్వు సాధన చేయడమే దేవుని యొక్క చిత్తం. అర్థం కాల? అర్థమైందే లేదు మాట? అర్థం కాల? ఇప్పుడు మీరున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది. మనుషులమంతా ఒకటే కదా, అన్ని టాలెంట్లు ఉండాలంటే అన్ని టాలెంట్లు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అలాగే ప్రేమను తెలిపినారు. ఇక్కడ గమనించండి, దేవుడు ఇచ్చిన ఈ శరీరములో అవయవాలు ఎలాగైతే ఒకదానికొకటి సంబంధం లేకుండా పనిచేస్తాయో, మనకు కూడా దేవుడు తన కృప చొప్పున అనేకమైన కృపావరాలు ఇచ్చాడు. ఆ యొక్క కృపావరాలను, ఆ తలాంతులను మనం గుర్తించి వాటిని ఏం చేయాలంట? దేవుని చిత్త ప్రకారం దినదినము ఏం చేయాలా? అభివృద్ధి చేసుకోవాలి. మరి ఎప్పుడైనా గుర్తించారా దేవుడు నాలో ఈ టాలెంట్ ఇచ్చాడని? గుర్తించారా అమ్మ? గుర్తించారా? దేవుడు నాకు ఈ యొక్క తలాంత్ ఇచ్చాడు, ఈ టాలెంట్ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు అనుకో క్రికెట్కు, పక్కన వాళ్ళు చెప్తారు అబ్బాయి ఈ అబ్బాయి బాగా క్రికెట్ ఆడతాడు, నేను గుర్తించాడు కాబట్టి. ఒకవేళ ఆయన కూడా గుర్తించుండొచ్చు ఏంటంటే నేను క్రికెట్ బాగా ఆడగలను అని. అలాగే ఇక్కడ దేవుని సంఘములో దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? దాన్ని ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? పాట పాడొచ్చు, లేకుంటే విజ్ఞాపన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఆరాధన చెప్పొచ్చు, పరిచారం చేయొచ్చు. ఏంటి నీ పట్ల దేవుని యొక్క చిత్తం? దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? ఎప్పుడైనా సరే నువ్వు దేవుని చిత్తము కొరకు కనిపెట్టావా? నేను ప్రార్థన చేశా కదా మాస్టర్. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడంట దేవుని చిత్తం అనేది మనము తెలుసుకుంటా వస్తాం. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే దేవుని చిత్తము మనం తెలుసుకోలేము. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ఆయా కృపావరాలు ఇస్తుంది. ఆత్మ ఒక్కడే అందరికీ ఆయన కృప చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు ఇస్తుంది. వాటిని మనం గుర్తించాలా? అది దేవుని యొక్క చిత్తం.
కానీ మనం ఎన్ని దినాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే అలాగ వచ్చి పోయేవారముగా మనం ఉంటే ఏమి దేవుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడా? గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ టైంలో వస్తారని పోతే పోనీళ్ళు అనుకుంటా. అలా కాదు, మన ప్రభు అలా కాదు. నువ్వేం చేయాలా? ఆయనలో దినదినము అభివృద్ధి చెందాలా, ఆయనకు దగ్గరగా ఉండాలా, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోవాలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా. అలా ఉన్నప్పుడు అంట నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి చాలా సంతోషం అంట. కాబట్టి ప్రేమిడు దీని బిడ్డారా, నీ జీవితంలో దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని నీవు నేను గుర్తించగలగాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే దేవుడి చిత్తం ఏంటో చూడండి ఒకసారి. కొరింథీయులకు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు ఏంటంటే ఇక్కడ అమ్మ ఏంటి ఇక్కడ? నువ్వు పరిశుద్ధులుగా ఉండడము దేవుని యొక్క చిత్తం. అంటే అపవిత్రకు దూరముగా ఉండాలా. అపవిత్రత అంటే అవి మాటలు కావచ్చు, చూపులు కావచ్చు, క్రియలు కావచ్చు, నడవడిక కావచ్చు, జీవితం కావచ్చు. నీ జీవితాన్ని ఏదైనా సరే అపవిత్రపరుస్తుందంటే వాటంతటికి నువ్వేం చేయాలా? ఏం చేయాలా? దూరముగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. మనం చాలాసార్లు మోకరించి కష్టాలు ఉన్నప్పుడు ప్రభువా నీ చిత్తము నాకు తెలియజేయి, నీ చిత్తము నాకు తెలియజేయి, నీ చిత్తము నాకు తెలియజేయి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు నీ చిత్తం నాకు తెలియచేయి. ఆల్రెడీ ఎక్కడుంది ఆయన చిత్తము? బైబిల్ చదివితే మనకు ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. నువ్వు పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తము. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి మీ సమస్త ప్రవర్తన యందు మీరు కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలంట? మనము మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలా. అందుకే అక్కడ అంటున్నాడు జారత్వానికంటే, జారత్వం అంటే అక్కడ ఏమొస్తుంది? అన్ని అపవిత్రమైన పనులన్నీ వస్తాయి. వాటికి దూరముగా ఉండడమే దేవుని చిత్తం. చాలాసార్లు మనము ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతికి ప్రభువా నీ చిత్తాన్ని నాకు తెలియచేయి అంటుంటాం. ఆల్రెడీ ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నది నేను పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించడమే ఎవరి చిత్తమో? దేవుని చిత్తం. హల్లెలూయా. నీకైనా నాకైనా ఇక్కడికి వచ్చిన మనందరికీ కూడా దేవుని చిత్తము మన పట్ల ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి పరిశుద్ధత ఉంటేట దేవుడు మన దేవుడు. బైబిల్ ఒక మాట ఉంది కదా, పరిశుద్ధత లేకోకుండా ఎవరు దేవుడిని చూడలేరంట. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. అందుకనే ధన్యతల్లో ఒక మాట ఉంది తెలుసా మీకు? ధన్యతల్లో ఒక మాట ఉంది తెలుసా? గబుకులు చదివేయాలని మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. అదే బైబిల్ ఏం చెప్పింది? ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూడలేదన్నారు. అదే బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూస్తామంట నీవు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీ పక్కనే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే దేవుని యొక్క చిత్తమైనది. అయితే నువ్వు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? పవిత్రత కలిగి. మనం యవనస్తులం కదా, మనం అనుకోవచ్చు కదా, యవనస్తులం కదా, మనం యవనస్తులం కదా, తప్పిపోతుంటామేమో అలాగే ఏంలే. యోసేపు యవనస్తుడా ముసలోడా? ఆయన జీవించిన కాలానికి అప్పుడు యవనస్తుడే. దానియేలు యవనస్తుడే. దావీదు యవనస్తుడే. వాళ్ళందరూ కూడా పవిత్రతను కాపాడుకున్నారు కాబట్టి ఈ దినమున వారు గొప్ప భక్తులు, మనకు మాదిరికరంగా
అన్నారు. మన జీవితాలలో కూడా అయితే మనం తప్పిపోతాం, కానీ ఆ పవిత్రతను దేవుడు కొనసాగించగలడు ఎప్పుడంటే మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని దేవుని చిత్తమును మన జీవితాల్లో మనం జరిగించినప్పుడంట ఆయన గొప్పగా మనకు తోడుండి మన ఎడల దేవుని చిత్తమును భూమి మీద జరిగిస్తాడు. ఎప్పుడు ఈ మాట అనకండి. మనం చేసే పనులన్నీ మనం చేసి ఆఖరికి ఏమంటాం అంతా దేవుని చిత్తమే. చేసేదేమో మనము లాస్ట్కు దేవుని చిత్తం అంటాం కదా. భలే కుదిరింది కదా ఈ మాట. చేసేదంతా మనమే, మాట్లాడేదంతా మనమే, గొడవలు పెట్టేది మనమే, ఆఖరికి మళ్ళా ఏం చిత్తం చేయిస్తున్నాం? దేవుని చిత్తమే అంటున్నాం. కానీ దేవుని చిత్తం ఏంటంట? నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడడం దేవుని చిత్తము కాదు. అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండడం దేవుని చిత్తం అంట. నువ్వు వాక్యానుసారం జీవించడం దేవుని చిత్తం అంట. ఇంకొకటి చూడండి, దేవుని చిత్తం ఏంటో మనం గమనిద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. ప్రతి విషయమందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో. ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. ఏంటంట? కృతజ్ఞత స్తుతులు. ఏదానికి కృతజ్ఞతా స్తుతులు? మరి ఏదానికి? మొన్న సతీష్ నాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మంచిగా చూసుకున్నారు. నేను ఆ నుంచి వచ్చేటప్పుడు కనీసం థ్యాంక్స్ చెప్పకుండా వచ్చాను అనుకోండి, ఏం లేదు నా హృదయంలో, కృతజ్ఞత అనేది లేదు. ఇంటికాడికి కూడా వచ్చినప్పుడు ఏం చేసినా నేను దిగింది మొదలుకొని అక్కడ వాళ్ళు అంటున్నారు, ఎవరో సరే నీకు ఎవరు తెలియదు అన్నావు కదా, అది మీకేం తెలుసు అని నేను అన్నాను వాళ్ళతో, ఆల్రెడీ వచ్చుకున్నాడని. అంటే చూడండి, మనం ఎప్పుడైతే కృతజ్ఞతా హృదయం కలిగి మనము చేసిన మేలుకు మన హృదయంలో కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నప్పుడంతా ఆ ఎదుటి వారు ఎక్కువగా స్పందిస్తారు. ఇంకా చాలా రకాలుగా ఆ దీవెనలు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తేనే కృతజ్ఞతా హృదయం కలిగి జీవించాలన్నప్పుడు ఈ దినమున మనం ప్రాణాలతో ఉన్నామంటే దానికి ఎవరి కారణం? మరి దేవుడికి ఉదయాన్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమా? ప్రభువా, రాత్రంతా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ములను కాపాడినందుకు వందనాలు, నా బిడ్డలను కాపాడినందుకు వందనాలు, ఈ దినమున నేను ఆరోగ్యముగా ఉన్నందుకు నీకు వందనాలు. ఏం చేయాలంటే దేవుడు చేసిన ప్రతి దానికంట మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు తెలియచ్చు. అందుకని చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు ప్రతిదానికి కదా చిన్న మాటలు ఏమంటారు వాళ్ళు? థ్యాంక్స్ అంటారు. ప్రతి మాట వాళ్ళ ముందు థ్యాంక్స్ అంటారు, అంటే కృతజ్ఞతలు అని. మనం తీసుకుని అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఇక్కడ చూడండి, దేవుని చిత్తం ఏంటంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు చేసిన మేలులు తలంచుకొని ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంట. అదే అంటున్నాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. నీ బంధువులను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీ అన్నదమ్ములను కాపాడినందుకు దేవునికి స్తుతులు చెల్లించు, నీ తల్లిదండ్రులను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నిన్ను పాపం నుండి రక్షించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరు చెల్లిస్తామా? సమయం లేకుంటే మనకు. కాబట్టి ప్రేమను దేని బిడ్డారా, మనము దేవునికి నిత్యమంట ప్రార్థన చేయడమే దేవుని యొక్క చిత్తం. అర్థమవుతుందా? ప్రార్థన చేయడమే దేవుని యొక్క చిత్తం. నువ్వు ప్రార్థించ
మంచి బిడ్డగా ఉండాలంట దేవునితో. అప్పుడు ఏమవుతుంది? ప్రార్థన చేస్తే నీవు దేవుడు ఏమవుతారు? మంచి స్నేహితులు అవుతారు. అప్పుడు ఆయన చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ చిత్తం చేస్తావా, ఆయన చిత్తం చేస్తావా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారనుకోండి, ఎవరు? సతీష్ జోసెఫ్ ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకోండి. ఆయనకి ఏది ఇష్టమో ఎవరికి తెలుస్తుంది? ఆయనకు తెలుస్తుంది, మంచి ఫ్రెండ్ కాబట్టి. ఏది ఇష్టం లేదో ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన పోయి ఈ ఫలానా చేస్తామంటే, రే నా ఫ్రెండ్కి అది ఇష్టం లేదు, నేను దానిని చేయనంటాడు, చేస్తానంటాడా? నిజమైన స్నేహితుడైతే చేయనంటాడు. అలాగే నువ్వు దేవుడితో ఆ ప్రార్థనలో సహవాసం కలిపినప్పుడు ఆయన చిత్తాలను తెలుసుకుంటావు కాబట్టి భూమి మీదంట ఆయనకు వ్యతిరేకమైనది నువ్వు చెయ్యవు. హల్లెలూయా. ఆయన చిత్తమునే నువ్వు నెరవేరుస్తావు. ఆయనతో సహవాసము చేయనంత వరకు కూడా ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మన చిత్తమన్నా జరిగిస్తాం, సాతాను చిత్తమన్నా జరిగిస్తాం. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడదు. దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చబడాలంటే పూర్తిగా దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడే భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చబడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకే ఎప్పుడు దేవుని చిత్తం జరుగుతుందంటే కింద కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు కూడా మనం చదువుదాం. చూడండి అమ్మ 19వ వచనం నుంచి. ఆత్మను ఆర్పడకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండు. ఇది దేవుని యొక్క చిత్తం. మేలైన దాని కొరకు ఏం చేయాలా? ప్రయాసపడాలా. మనం ఏం చేస్తున్నాం? మేలైన దాని కొరకు ప్రయాసపడట్లే, చెడు కలిగించే దానికోసము ప్రయాసపడుతున్నాం. బాగా గమనించారు ప్రతి ఒక్కరం కూడా. మనకు చెడుపు కలిగించే దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకనే ఎప్పుడైతే మనకు కీడు కలిగించేది ఏమవుతుందంట, మన ఆత్మను ఏం చేస్తుందంట? ఆర్పేస్తుందంట. అందుకే ఆయన అంటున్నాడు, ఆత్మను ఆర్పడకుడి. మన ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఆరిపోయిందనుకో, దేవుని చిత్తాన్ని మనం జరిగించగలమా? ఇప్పుడు నీలో ప్రార్థన చేయాలని ఉంది, కొద్ది రోజులు నువ్వు ప్రార్థన చేయకోకుండా మానేస్తావు. అప్పుడేమవుతుంది? దేవుని ఆత్మ ఆరిపోయింది. మన ప్రార్థన చేద్దామన్న మనసు రాదు. అందుకని ఇక్కడ దేవుని ఆత్మను ఆర్పడకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దేవునితో నీవు నేను సహవాసం చేసినప్పుడంట. ఇంకా ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు ఉన్నాయి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఇది దేవుని చిత్తం. ఎందుకంటే నీకు కీడు కలిగించడం దేవుని చిత్తము కాదు. నీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా నీ కీడు కలిగిస్తారా? కానీ మనం ఏం చేస్తాం? అటు పోకురా అంటే, తల్లిదండ్రులు అటు పోకురా అంటే అడ్డే పోతారు పిల్లలు. ఎందుకంటే అది పడితే కానీ వాళ్ళకు తెలియదు. కొంతమంది వింటారు. ఇక్కడ కూడా దేవుడి వాక్యం మనకు తెలియచేస్తామంది ముందుగానే. కీడునకు మనం ఎక్కడ దగ్గరగా ఉండమన్నాడా, దూరంగా ఉండమన్నాడా? దగ్గరగా ఉండమన్నా, దూరంగా ఉండమన్నా? దూరంగా ఉండాలంటే. ఎందుకంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నా జీవితాన్ని నాశనం చేస్తుంది. నాలో ఉన్న పరిశుద్ధాత్మను అది ఆర్పివేస్తుంది. కాబట్టి కీడుకు, అపవిత్రతకు, దేవునికి వ్యతిరేకమైన ఆ యొక్క గుణాలకు మన దూరముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక మాట మనం గమనించినట్లయితే చూడండి, సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాలా? మన జీవితాలు నమ్మకమైన దేవునికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు ఆయన మన పట్ల ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు.
మనం ఆయనకు అప్పచెప్పుకోకుండా ప్రభువా నీ చిత్తం జరిగించంటే ఆయన జరిగించడు. ఎందుకంటే నువ్వు ఒకటి చేస్తా ఉంటావు, ఆయన ఒకటి చేస్తా ఉంటాడు. పైకి మటుకు అంటాం ప్రభువా నేను నీ వాడినే అంటాం, కానీ నువ్వు ఆయనకు లోబడాలి కదా. ప్రేమ దేవుళ్ళరా, దేవుని చిత్తము దేవుని నీయడలో జరిగించాలంటే ఆయన మాటని హృదయంలో ఉండి ఆయనతో సహవాసం చేసే బిడ్డగా ఉన్నప్పుడే భూమి మీద నీ ద్వారా దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఇక్కడ ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తము చూడండి, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి నడిపించాలనుకున్నాడు? కానాను దేశానికి నడిపించాలనుకున్నాడు, నడిపించాడు. మధ్యలో ఒకసారి ఏమైపోయింది, అంతా చాలా భక్తిపరుడు ఆయన మోషే కదా. ఒక్కసారి ఏమైపోయింది, దేవుని ప్రజల్లో ఏమన్నాడు ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఎవరిని? దేవుడి ప్రజలు. దేవుడు ఏమంటాడంటే దేవుని ప్రజలు అంటే నా ప్రజలను నా బిడ్డలు అంటే నేను అనాలి, కానీ నీవెవరు? ఇప్పుడు ప్రకాష్ పిల్లలు జోసెఫ్ పిల్లలు ఉన్నారు, కొట్టినా తిట్టినా ఎవరికి హక్కు ఉంటుంది? ఆయనకే ఉంటుంది. ఇప్పుడు ఆయన కొట్టాడు అనుకో, ప్రకాష్ అంటాడు, ఎవరు అంటాడా? అసలు రాదు ఆ మాట, అసలు రానికి రాదు. అదే పక్కనోడు కొట్టు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అంత కష్టపడి మోసే అన్ని బాధలు తట్టుకొని నడిపించిన తర్వాత ఏదో వాళ్ళు పెట్టే బాధలకు తట్టుకోలేక ఏమన్నాడు? ద్రోహులారా ఎంతవరకు నేను సహించాలన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా పిల్లలు అంటే నేననాలి, కానీ నువ్వు అనేదానికి అధికారము లేదు, కాబట్టి నువ్వేం చేయాలా? కనాను దేశానికి నో ఎంట్రీ అన్నాడు. నీ తర్వాత ఎవరు తీసుకెళ్తారు? యెహోషువ తీసుకెళ్తారు. చూడండి, ఒక్కసారి గమనించండి. దేవుని చిత్తము మోషే ద్వారా అక్కడికి నడిపించాలనుకున్నాడు. మోషే ఏం చేశాడు? ఆవేశంలో ఆ మాట అనేసి దేవుని చిత్తాన్ని అక్కడ ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇంకొకరిని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించాడు. నువ్వు ఎప్పుడైతే బ్రేక్ చేసావనుకో, నువ్వు కూడా అక్కడే ఏమైపోతావు? ఆగిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన చిత్తాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. సౌలు తెలుసు కదా మనకు. సౌలు ఏ సౌలు? పౌలైన సౌలేనా? దావీదు మామ. దావీదు మామ. ఫస్ట్ ఇశ్రాయేల్ రాజు ఎవరు? దావీదు మామే. తర్వాత ఎవరు? దావీదు. అయితే మీరు చదివినట్లయితే సమూయేలు గ్రంథములో అక్కడ చూసినట్లయితే దేవుడు ఏమనుకున్నాడంట? సౌలును నిత్యము తన ప్రజల మీద రాజుగా పెట్టాలనుకున్నాడంట. అది దేవుని చిత్తమైనదంట. అయితే ఈయనేం చేశాడు? దేవుని మాట వినలా. ఎవరు? సౌలు. గమనించండి. వెంటనే ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడు. దేవుడు నీ పట్ల ఒక పెద్ద ప్రణాళిక కలిగి దేవుడు నిన్ను దీవించాలనుకున్నప్పుడు నువ్వు ఆ ప్రణాళిక నుంచి పక్కకి వెళ్ళిపోయావు అనుకో, ఏమైపోతుంది? దేవుని దీవెన నీ కాడికి వస్తుందా? రాదు. ఈ సౌలు కూడా దేవుడి చేత ఏర్పాటు చేసుకొని దేవుడు గొప్పగా దీవించాలనుకున్నాడు. అయితే సౌలు ఏం చేశాడంటే తన జ్ఞానం కొద్దీ, తన ఆలోచన చొప్పున ఆయన ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోతే దేవుని చిత్తము భూమి మీద జరగదు. అందుకే అంటాడు, నా చిత్తాన్ని జరిగించే వ్యక్తిని, నా ఉద్దేశాన్ని జరిగించే వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు పక్కనే ఉండని. మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన స్థానంలో ఎవరిని తీసుకొని వచ్చాడు? దావీదుని తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను భూమి మీద ఇంకా ఎందుకు ఉంచాడంటే నీ ద్వారా నా ద్వారా దేవుని చిత్తము భూమి మీద ఏం కావాలా? నెరవేర్చబడాలా. హల్లెలూయా. నీ మటుకు నువ్వు జీవిస్తా ఉన్నావు అనుకో,
నీ మటుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీ మటుకు నువ్వు అపవిత్రతలో ఉన్నావు అనుకో, దేవుడి చిత్తం నీ ద్వారా నా ద్వారా జరగదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు రక్షింపబడడం దేవుడి చిత్తము, నువ్వు పరిశుద్ధుడిగా ఉండడం దేవుడి చిత్తము, నువ్వు దేవుడితో సహవాసం చేయడం దేవుడి చిత్తము. మనం దేవుడి చిత్తాన్ని జరిగించుటకే దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను ఇంకా ఆయుష్తో ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినమున ఒక ఆలోచన మనం వద్దాం, మనం పరీక్ష చేసుకుందాం. ఆయన వచ్చాడు కదా, నిత్యము ప్రార్థన చేయడమే దేవుని యొక్క చిత్తం. నిత్యము ప్రార్థన చేయడమే దేవుని చిత్తం. అలా మనం ప్రార్థన చేస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నామా? మరి దేవుడి చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా, మన చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో ఆలోచించాలి.